యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న రాత్రి అడ్వకేట్తో వచ్చిన పూర్ణచందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పూర్ణచందర్ను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. సీనియర్ యాంకర్ స్వేచ్ఛ మొన్న ఆత్మహత్య చేసుకుంది. ఒక అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది స్వేచ్ఛ. సో ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే దానిపైన పోలీసులు విచారిస్తున్నారు. సో ఆత్మహత్యకు కారణం స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం పూర్ణచందర్ అంటూ స్వేచ్ఛ పేరెంట్స్ కావచ్చు, స్వేచ్ఛ కూతురు కావచ్చు పోలీసులకు చెప్తున్నటువంటి విషయం నేపథ్యంలో నిన్న రాత్రి అడ్వకేట్తో వచ్చినటువంటి పూర్ణచందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో నిన్న అంతా పూర్ణచందర్ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. కానీ తర్వాత పూర్ణచందర్ పేరుతో ఆయన రాసినట్టుగా ఒక లెటర్ మాత్రం, ఒక 5 పేజీల లెటర్ మాత్రం నిన్న సాయంత్రం తర్వాత అంటే లేట్ నైట్ అనేది సర్క్యులేట్ అయింది. సో పూర్ణచందర్ దాంట్లో అనేక విషయాలు పేర్కొన్నారు. స్వేచ్ఛ మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ పూర్ణచందర్ రాసినటువంటి లేఖను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అయితే పూర్ణచందర్ని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ పేరెంట్స్ ఫిర్యాదుతో పూర్ణచందర్ను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. యాంకర్ స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందర్ అని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో స్వేచ్ఛను 3 ఏళ్లు వేధించాడని చెప్పారు. పూర్ణచందర్ చాలా మోసగాడని, తన మనవరాలితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అతను అమ్మాయిల పిచ్చోడని, ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని మండిపడ్డారాయన. పూర్ణచందర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అనేక న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా, జర్నలిస్ట్గా పనిచేసినటువంటి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన సంచలనంగా మారింది. ఒకవైపు తండ్రి తీవ్ర ఆరోపణలు చేశారు స్వేచ్ఛ చావుకి పూర్ణచందర్ కారణమని. కానీ పూర్ణచందర్ ఒక లెటర్ని బయటికి విడుదల చేసి స్వేచ్ఛ ఆత్మహత్యకి తండ్రే కారణమని చెప్పేసి అతను ఆ లెటర్లో పేర్కొన్నాడు. అసలు ఏంటి పూర్ణచందర్కి అదేవిధంగా స్వేచ్ఛ తండ్రికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అంటే, తను ఒక వర్షన్ చెప్తుంటే తండ్రి ఒక వర్షన్ చెప్తున్నాడు. పూర్ణచందర్ అసలు పరిచయమైనా, స్వేచ్ఛ ఎప్పుడైనా తన గురించి తండ్రితో డిస్కషన్ చేసిందా, ఈ విషయాలన్నిటి గురించి అడుగుదాము. పూర్ణచందర్ ఒక లెటర్ని విడుదల చేస్తూ అందులో కీలక ఆరోపణలు చేశాడు. 2 సంవత్సరాలకి ఒకసారి తీసుకొచ్చి వ్యక్తిని నా అల్లుడు అంటే నా పరువు పోతుంది అని చెప్పి తీవ్రంగా అవమానించాడు అని చెప్పి చెప్తున్నారు. మీరు అసలు మాట్లాడారా స్వేచ్ఛతో ఆ విధంగా? 26 నాడు మధ్యాహ్నం నా కూతురు స్వేచ్ఛ నాకు ఫోన్ చేసింది. నాన్న, నేను పూర్ణచంద్రతో విడిపోతున్నా, నువ్వు వచ్చి మాట్లాడాలా, ఆయన కూడా మీతో మాట్లాడతాడట, నువ్వు ఫోన్లో మాట్లాడు అని అన్నది. నేను ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడు నేను ఒక మీటింగ్లో ఉన్నా, మీటింగ్ అయిన తర్వాత నేను వెంటనే వచ్చేస్తా అమ్మ అని చెప్పి ఒక 5-10 నిమిషాలకే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసింది. లేదు నాన్న, నువ్వు తొందరగానే వెంటనే రావాలా, నేను ఇది డ్యూటీకి వెళ్తున్నా, పూర్ణచందర్ ఉంటాడు, ఆయనతో నువ్వు మాట్లాడు అని నాకు చెప్పింది. చెప్తే నేనన్నా, లేదమ్మా, నేను ఒక్కొనితో మాట్లాడను, నువ్వు ఉండాలా, ఫస్ట్ నేను నీతో మాట్లాడతా, నా కూతురుగా నువ్వేం షేర్ చేసుకుంటున్నావు అనేది నాకు ముందు అది కావాలా, అందుకంటే నువ్వు వెళ్ళకు డ్యూటీకి, నేను వస్తాను, వెంటనే వచ్చేస్తా అని చెప్పిన. ఇక పూర్ణ మాట్లాడతాడట అని ఆమె ఫోన్ పూర్ణకి ఇచ్చింది. ఇస్తే ఇది సార్, కొన్ని విషయాలు మీతో మాట్లాడేది ఉంది, మేమిద్దరం విడిపోతున్నాము, ఆ విషయం మీతో మాట్లాడాలా అని చెప్పిండు. ఫోన్ కూతురికి ఇచ్చేసినాం. ఇక నేను వెంటనే బయలుదేరి వెళ్ళిన. ఇంటికి వెళ్ళగానే ఏంటంటే కూతురు ఉన్నది, పూర్ణచందర్ ఉన్నాడు, పూర్ణచందర్ వెంట ఆయన ఫ్రెండ్ అంటే ఎవరో ఒక అతను ఉన్నాడు. నేను ముందు కూతురుతోని మాట్లాడిన. వీళ్ళు బయట ఉన్నారు, కూతురు లోపల ఉన్నది. కూతురుతో ఏమమ్మా మరి ఏంటి విషయం ఏంటిది అని అంటే, లేదు నాన్న, మేము ఇక విడిపోవాలని నిర్ణయం చేసుకున్నాము, మరి నువ్వు మళ్ళీ అక్కడ ఆయనతో మాట్లాడేటప్పుడు మాత్రం మళ్ళీ మా ఇద్దరిని కలిపే మాట మాట్లాడద్దు, నువ్వు ఇది నేను నీకు చాలా గట్టిగా చెప్తున్నా నాన్న అని అన్నది. సరేనమ్మా మంచిది అని చెప్పిన. బయటకు వచ్చిన తర్వాత బయట కూర్చున్నాము పూర్ణచందర్, నేను. తర్వాత ఆయన
ఆయన ఫ్రెండు ఉన్నాడు, ముగ్గురం ఉన్నాము. మళ్ళీ మా కూతురు కూడా వచ్చేసింది, ఆమె కూడా కూర్చున్నది. ఈ కూర్చున్న తర్వాత ఇక పూర్ణచంద్ర మొదలుపెట్టిండు. సార్ మేము 5 సంవత్సరాల నుండి కలిసి ఉంటున్నాము, కలిసి జీవిస్తున్నాము. అయితే మాకు మధ్య మధ్యలో కొన్ని మనస్పర్ధలు వస్తున్నాయి. వచ్చినప్పటికీ కూడా నేను మేనేజ్ చేసుకుంటున్నా. నా ఇంట్లో చాలా ఒత్తిడి ఉన్నది నాకు. వాళ్ళ ఇంటి వాళ్ళు నన్ను వేధిస్తున్నారు, మా బంధువులు ఇంటి వాళ్ళందరూ వేధిస్తున్నారు. మా అత్తగారు వాళ్ళు వచ్చి నన్ను కొట్టినా నేను భరించిన. నేను ఆమె సోషల్ మీడియాలో నా భర్తని పెట్టుకుంది. ఆ పెట్టుకున్న తర్వాత నాకు అనేకంగా ఫోన్లు వచ్చినాయి, లెక్కలేనన్ని ఫోన్లు వచ్చినాయి. అన్నిటినీ కూడా నేను భరిస్తూ ఉన్నా. అయినా కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో నన్ను వేధిస్తున్నది, ఇది అని పెళ్లి చేసుకోమంటుంది అని మాట్లాడిండు. అది మాట్లాడిన తర్వాత నేను అన్నాను, సరే ఇక మేము ఉండలేము, కలిసి ఉండలేము అంటే అది మీ ఇష్టం అని చెప్పిన. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఆయన అన్నా, ఏంటయ్యా నీ జీవితం ఏంటిది, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లలు ఉన్నారు, ఇటువంటి నేను ఆయన నాకు ఇంకేం చెప్పిండంటే, నేను రాజకీయ నాయకుడిని, నేను కాబోయే ఎమ్మెల్యేను, నాకు ఇవన్నీ నాకు ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పిండు. నేను అన్న ఎమ్మెల్యే అయి ఉంటే గీ పనులు ఏంటి అయ్యా, నువ్వు భార్య పిల్లలు ఉండగా ప్రేమించిన భార్య ఉండగా నువ్వు మంది ఇతరులతో రిలేషన్ ఎందుకు, వాళ్ళ జీవితాలు ఎందుకు ఎంటర్ అవుతావు, వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తావు అని చెప్పి, నీ చరిత్ర అంతా తెలుసు నాకు అని అంటే, అంకుల్ మీరు ఏది తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు అని అన్నాడు. తప్పుడు అభిప్రాయంలో కాదు, నీ చరిత్ర అంతా నీ దగ్గర వాళ్ళతోనే తీసి నేను మాట్లాడుతున్నా నేను. కానీ మళ్ళీసారి జీవితంలో ఇటువంటి పనులు చెయ్యకు, నీకు డబ్బు ఉండొచ్చు, నీకంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లెక్కలేని మంది ఉన్నారు, వాళ్ళందరూ నీలాంటి ఇటువంటి నీచమైన పనులు చెయ్యరు. మళ్ళీ భవిష్యత్తులో ఇప్పటితోనని ఇప్పుడు విడిపోతామంటే ఇప్పటి నుండి అన్నా కొద్దిగా మంచి జీవితము, ఇతరుల అమ్మాయిలకు అన్యాయం చేయకుండా జీవితము. అంటే మీరు ఏమన్నా అన్నారా స్వేచ్ఛతో ఇదంతా అయ్యాక చెప్పారా? స్వేచ్ఛకి ఏం చెప్పారు మీరు? స్వేచ్ఛకు నేను కేవలం స్వేచ్ఛ విడిపోతున్నాము నానా అంటే నీ ఇష్టము అని చెప్పిన అంతే. స్వేచ్ఛతో ఒకటే మాట మాట్లాడింది, మేము విడిపోతున్నాము, మళ్ళీ నువ్వు మమ్మల్ని కలిపే మాట అక్కడ నువ్వు మాట్లాడద్దు అని అంతే మాట్లాడింది స్వేచ్ఛ. అంటే తను లెటర్లో చాలా క్లియర్ గా పేర్కొన్నాడు, స్వేచ్ఛకి భర్త స్థానాన్ని ఇచ్చాను, సోషల్ మీడియా కూడా స్వేచ్ఛ పూర్ణచందర్ అని పెట్టుకుంది అని. అయితే ఇంకోటి అయితే మీరు అయితే అందులో పేర్కొన్న అంశము ఇది 2 సంవత్సరాలకు ఒకసారి నువ్వు ఇట్లా మారుస్తున్నావు అని ఆయన మాట్లాడిన మాట అది అవాస్తవం. నేను మాట్లాడలేదు, నేను ఆ మాటలు తీసుకురాలేదు. నేను నిన్నడు కూడా నా కూతురుని అలా నేను అనలేదు కూడా. నా కూతురుని ఏంటంటే ఒకటి మాత్రము, నువ్వు ఈయనతో ఉండడం మాత్రము మాకు ఇష్టం, అది తప్పమ్మా. నువ్వు ఒక ఆడపిల్ల జీవితంలోకి నువ్వు ఎంటర్ అవుతున్నావు, ఆమె కూడా నీలాంటి ఇది ఒక ఆడదామే, నువ్వు ఆడదానివై ఉండి అట్లా ఇటువంటి పనులు చేయొద్దు. నువ్వు ఎవరన్నా ఏంటంటే భార్య భర్త లేని వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకోవడం మంచిది, అలా చేసుకుంటేనే గౌరవం ఉంటుంది. ఇట్లా సమాజంలో గౌరవం ఉండదు, ఇతర ఫ్యామిలీలకి ఇబ్బంది చేసిన వాళ్ళం అవుతాము. మనం ఒక సోషల్ వర్కర్స్గా సోషల్గా మనం మూవ్ అయిన వాళ్ళము, సమాజం గురించి మనం పాటుపడే వాళ్ళము, ఈ పని చేయొద్దమ్మా ఆయన దాన్ని ఏంటంటే మాత్రం ఆ రిలేషన్ మేము అంగీకరించలేదు, అప్పటికి అంగీకరించలేదు, ఇప్పటికి కూడా అంగీకరించలేదు. ఇది పాపకు కూడా ఒక తండ్రి స్థానాన్ని ఇచ్చాను, 5 లక్షలు ఖర్చు పెట్టి నేనే ఫంక్షన్ చేశాను అని చెప్తున్నారు, వాస్తవమేనా? అయితే ఫంక్షన్ చేశారు, ఫంక్షన్కు మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళలేదు దానికి. ఆ తర్వాత అంటే పాపకు వాడు 5 లక్షలు ఖర్చు పెట్టలేదు. పాప మాకు చెప్పింది ఏంటంటే, ఇంట్లో కొంత బంగారం ఉన్నది పాపకు, అప్పుడు ఆమె బర్త్డే అప్పుడు బంధువులు పెట్టినవి, మా బిడ్డ దగ్గర కొన్ని అవన్నీ అన్నీ కలిపి వేసి అందులో తక్కబడ్డవి వాడు వేసిండు, కానీ మొత్తం డబ్బు అతనే ఖర్చు పెట్టలేదు అనేది మాకు పాప నుండి మాకు తెలిసిన విషయం అన్నట్టు. అట్లా స్కూల్ ఫీజు కూడా నేనే కడతాను, స్కూల్లో అడ్మిట్ చేసింది నేనే పాపని, ఆ పాప నన్ను పూరి అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది అని చెప్తున్నాడు. అయితే పాప 1st క్లాస్ నుండి ఆ స్కూల్లో చదువుతున్నది. ఇక వీడు ఎక్కడ జాయిన్ చేసినట్టు, వీటితో సంబంధం ఏర్పడి 4 సంవత్సరాలు అయితే పాప 9వ తరగతి, 9 ఏళ్ల నుండి అదే స్కూల్లో ఉంటుంది కనుక వాడు జాయిన్ చేసింది అనేది అవాస్తవము. తర్వాత స్కూల్ ఫీజులు నేనే కడుతున్నాను అనేది కూడా అవాస్తవమే, మా కూతురు కడుతుంది. అప్పుడప్పుడు
నేను కట్టాను ఇక్కడ ఉన్న సందర్భంలో నేనే ఫీజు నేను కడుతుంటే నా కూతురు కట్టేది, కానీ వాడు నేనే ఫీజులు కట్టినా అనేది అవాస్తవము. తర్వాత పాపను నేను నా కూతురులాగా చూసుకుంటున్నాను అనేది కూడా అవాస్తవము. పాపను వాడు ఎన్ని బాధలు పెడుతున్నాడు అనేది కూడా ఏంటంటే పాప ఏడ్చుకొని చెప్పుకుంటే మేము బాధపడి మా బిడ్డ కూడా చెప్పినాం. వాడు చాలా దుర్మార్గుడు, వాడు స్త్రీలోలుడు, వాడికి నచ్చిన స్త్రీని అనుభవించాలని చూస్తాడు వాడు. అట్లా వాడు మా పాప జీవితంలోకి ఎంటర్ కావడం కాదు, మా పాప జీవితం కంటే ముందు వాడు ఎంతోమంది అమ్మాయిలను వాడు కల్చరల్ ప్రోగ్రామ్ వాడు ఇన్ఛార్జిగా ఉంటూ న్యూస్లో పాటలు పాడడానికి వచ్చిన వీడియోలకు వచ్చిన అమ్మాయిలతో ఏంటంటే వాడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. మా పాపను కూడా వాడు ఏది మ్యాచ్యూర్ అయిన తర్వాత ఏంటంటే ఏది వాటి ప్రవర్తన బాగలేకుండా ఉంటే పాప చెప్పుకొని ఏడ్చింది, మాకు చెప్పుకొని ఏడిస్తే మేము చాలా బాధపడుతూ ఏంటంటే వీడు ఏ సందర్భంలో ఏమన్నా పాపను కూడా ఏమన్నా చేస్తాడేమో అనేది కూడా మేము భయాందోళనతోనే ఉన్నాము. పాప కూడా ఏంటంటే తల్లికి చెప్తలేదు, తల్లి నా తల్లి ఆమె అది అమ్మ అంటే పడిచేస్తుంది అటువంటి పాప అది మాతో షేర్ చేసుకుంటూ ఉన్నది, కానీ తల్లితో చెప్తలేదు. తల్లితో చెప్తే తల్లి ఎక్కడ బాధపడుతుందో అని చెప్పలేదు. ఇక కొంతకాలం తర్వాత లేదమ్మా నువ్వు అమ్మకు చెప్పేసుకో, అమ్మకు చెప్పుకుంటేనే బాగుంటుంది, చెప్పకుండా దాచి ఉంచడము మంచిది కాదమ్మా అంటే తల్లితో కూడా ఏదంటే అబ్బా ఇట్లా ప్రవర్తిస్తున్నాడు వీడు అని చెప్పితే ఏంటంటే తల్లి సరేనమ్మా నేను కనుక్కుంటాను, నేను చూస్తా అని చెప్పి మళ్ళీ వాడితో మాట్లాడిన తర్వాత వాడు వాళ్ళ పిల్లలతో కూడా అట్లే ఉంటాడట అనేసి చెప్పిండు అమ్మ అని చెప్పేసి ఈమె సర్ది చెప్పిన తర్వాత కూడా నా కూతురు కొంచెం జాగ్రత్త పడడం మొదలుపెట్టింది. తను చేసినటువంటి ఇంకొక వ్యాఖ్య, ప్రేమని పంచలేదు కన్న తల్లి తండ్రి 6 నెలల్లోనే వదిలేశారు, ఆ ప్రేమ లేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, ఆ ప్రేమను నేను అందించాను అని చెప్పి. ఏ కన్న తల్లి తండ్రి కూడా కడుపును పెట్టిన బిడ్డకు ప్రేమ చూపించకుండా అయితే ఉండరు కదా. లేదు, ఉండరు. అంటే మేము ఇద్దరము జనశక్తి పార్టీలో మేము ఫుల్ టైమర్స్గా పనిచేశాము. నేను 1972లో ఇంజనీరింగ్లో చేరాను. 73 నుండి నేను జార్జ్ రెడ్డి మరణంతో నేను వాటికి ఆ భావాలకు ఆకర్షితుడనయ్యాను. అప్పటి నుండి నేను ఫుల్ టైమ్గానే నేను పనిచేశాను. మధ్యలో ఏంటంటే మా మిస్సెస్ శ్రీదేవి కూడా ఆర్గనైజేషన్లో పనిచేసింది. మేమిద్దరం 83లో మ్యారేజ్ చేసుకున్నాం. 86లో మాకు పాప పుట్టింది. అయితే పాప పుట్టిన తర్వాత మేమిద్దరము అండర్గ్రౌండ్ ఉండి జీవితం మాది. పాపను ఎంబడబెట్టుకొని తిరగలేము. ఆ పరిస్థితులలో మేము మా పాపను 6 నెలల పాపనే మా 4 నెలల పాపని మా మేనగోడలకు ఆమె భర్త ఇద్దరు తీసుకెళ్ళి వాళ్ళే పెంచిండ్రు. 10th క్లాస్ వరకు వాళ్ళే పెంచిండ్రు. మధ్యలో మేము వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం. ఆ లోటు ఉన్నది, మేము కాదండి లేదు, పాపకు ఆ లోటు ఉన్నది. తర్వాత 10th అయిపోగానే ఇంటర్మీడియట్ నుండి మా దగ్గరే ఉన్నది. మేమే కాలేజీలో చేర్పించినాం, గుంటూరులో వాసవి కాలేజీలో చేర్పించినాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. డిగ్రీ ఇక్కడ మా దగ్గరనే ఉంటూ డిగ్రీ ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి రాశారు. అందులో డిప్రెషన్ లోకి వెళ్ళింది కంప్లీట్ గా, తన మానసిక పరిస్థితి కూడా బాగోలేదు, తనని హాస్పిటల్లో చూపిస్తున్నాను ఎప్పటికప్పుడు అని అన్నారు. ఎప్పుడైనా మీకు అలా కనిపించిందా స్వేచ్ఛ? మాకు అంటే ఆరోగ్య కారణాలు అందరికీ ఉంటాయి. అప్పుడప్పుడు ఆరోగ్యం బాగు లేకుండా ఉంటే పోయి ట్రీట్మెంట్ చేసుకోండి. డిప్రెషన్ అనేది లేదంతా డిప్రెషన్లోకి వెళ్ళి లేదు. అయితే వీడు నాకు మొన్న 26th నాడు చెప్పేటప్పుడు వాడు నాకేం చెప్పాడు, 5 సంవత్సరాల మా రిలేషన్ ఉన్నది, నేను ఆమెను 3 సంవత్సరాలు వెంటబడి నేను ఆమెను ఒప్పించుకున్నా, ఆమె అంటే నాకు చాలా ప్రేమ అని మాట్లాడిండు. 3 సంవత్సరాలు వెంట కూడా ఒప్పించుకున్నాను అన్నాడు. నాకు పిచ్చి అని, ఆమె అంటే నాకు పిచ్చి అని అన్నాడు. మరి బాబు నేను అన్నా, అరే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదరా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెకు నీ ప్రేమను పంచకుండా మరి నేను నా ప్రేమ నాకు పిచ్చి అని మాట్లాడుతున్నావు, నీకు ఏది నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నది నీ కళ్ళు కనబడలేదారా, నీ పిల్లలు నీకు కనబడలేదా, నువ్వు వాళ్ళకు ప్రేమను అందించకుండా నేను అందిస్తున్నాను మాట్లాడుతున్నావు, ఇంకా నన్ను మాట్లాడడానికి నీకు ఏమైనా ఉన్నదా? వీళ్ళిద్దరు ఎందుకు కలిసి ఉండలేము, విడిపోతాము అని చెప్పి ఎందుకు అన్నారు? వీళ్ళు నిత్యం గొడవ పడుతూనే ఉన్నారు. ఈ గొడవలు ఏంటంటే
వాడేమో అక్కడ ఇంటి దగ్గర వాళ్ళతోని బంధువులతోని అందరితోని వాడు ప్రెజర్ వస్తున్నది నాకు అని మాట్లాడిండు. మరి పెళ్లి చేసుకోమని మా కూతురు కూడా అడిగింది. తర్వాత అదేంటే కూతురు ఉదయం అన్నదంటే అప్పుడు స్టార్టింగ్లో వాడు ఎంటబడ్డ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చిండు అని అనేసి చెప్పింది అన్నట్టు. అట్లా వీళ్ళు ఈ గొడవలు అనేది ఇక అవి జరుగుతూనే ఉన్నాయి. అట్లా ఆ గతంలో కూడా ఒకసారి ఇలాగే నేను సూసైడ్ చేసుకుంటాను అని మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఫైనల్లీ అంటే స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం మీరే అని చెప్పేసి పూర్ణచందర్ ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు చేసుకుని ఉంటుంది సూసైడ్ ఇది చేసుకోవడానికి వాడు ఏది ఈమెతో కలిసి జీవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే వాడు ఆమెను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా గుర్తించడం లేదు. ఆ గుర్తించకపోవడంతో ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీగానే ఓ ఫంక్షన్ అయిందంట. వాళ్ళ తాతది 10 సంవత్సరాల తర్వాత తాతది ఫంక్షన్ చేశారట. ఆ ఫంక్షన్లో బంధువులందరూ వచ్చిండ్రు. ఆ ఫోటో ఈమెకు షేర్ చేసిండంట. షేర్ చేస్తే ఏంటంటే అప్పుడు వీళ్ళు గట్టిగా అడిగిందట, నువ్వు నన్ను ఫ్యామిలీలో మెంబర్గా స్వీకరిస్తున్నావు అని చెప్పి మరి నన్ను ఎందుకు పిల్లలే ఈ ఫంక్షన్కు అనేది కూడా ఆమె చాలా బాధపడే. అందరూ వెళ్ళారు, మొత్తం వాళ్ళందరూ వెళ్ళారు ఫంక్షన్కు, మొత్తం వాళ్ళ బంధువుతో అందరూ వెళ్ళారు. అయితే గతంలో వీళ్ళతో గొడవ పడుతున్న సందర్భంలో వాళ్ళ నాయన కూడా వచ్చి మా కూతురుని ఓదార్చి, అమ్మ నువ్వేం బాధపడకు, నిన్ను మా దాంట్లో మేము కలుపుకుంటాము, మా దాంట్లో బాగానే చూసుకుంటాము, నువ్వేమి బాధపడకు అని చెప్పి పోయిన సందర్భాలు కూడా ఉంటాయట అక్కడ. అయితే ముఖ్యంగా ఏంటంటే వాడు కలిసి అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతున్నాడు. అయితే మా కూతురుకి ఏంటంటే తనతో ఎక్కువ కాలం గడపాలనే కోరిక ఆమెకు ఉండి ఉంటుంది. కానీ వాడు అప్పుడప్పుడు వాడు చెప్పిండు, వారంలో 2 రోజులు నేను వచ్చి ఉండిపోతున్నా, మిగతా 5 రోజులు అక్కడ గడుపుతున్నా, మరి నన్ను ఎక్కువ కాలం ఇక్కడ గడపమంటే నేను ఎలా గడుపుతాను అని కూడా నాతో ఆ మాట అంటాడు వాడు. అట్లా అయితే దాంతో ఏంటంటే వాడు పెట్టే బాధలకు ఏంటంటే ఆమె సూసైడ్ చేసుకుని ఉన్నది. ఈ దీనికి కారకుడు వాడే. నా కూతురు మరణానికి కారకుడు పూర్ణచందర్. అది దానిలో ఉన్నాడు. ఏం చెప్తారు పోలీసులో ఏంటంటే వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, వాడిని శిక్షించాలా. ఎందుకంటే నేను ఏంటి అంటున్నా అంటే వాడు మా కూతురు ఒక్కదాన్నే కాదు, వాడు అనేక మంది అమ్మాయిలను జీవితాలను నాశనం చేసిన వాడు భవిష్యత్తులో ఇక ఏ అమ్మాయి జోలికి పోకుండా ఉండేటట్టుగా వాడికి ఏంటంటే శిక్ష వేయాలనేది నా కోరిక. చూస్తున్నాం కదా, స్వేచ్ఛ మరణానికి కారణం పూర్తిగా పూర్ణచందర్ తనే చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తర్వాత పెళ్లి చేసుకోను, నాకు కుటుంబం ఉంది అని చెప్పడంతోనే డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. నేను ఏ రోజు కూడా స్వేచ్ఛని అవమానించడం కానీ లేకపోతే ప్రశ్నించలేదు, ఎందుకనంటే లైఫ్ మీద తనకు ఒక క్లారిటీ ఉన్నది అన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి అని చెప్పేసి తండ్రి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో